జగనేమో నవరత్నాలని, సంక్షేమ పథకాలని, నాడు నేడని, జనంలో తిరగడం అంటే జనంలో తిరిగింది తక్కువ, కానీ జనానికి కావాల్సినటువంటి ఏదో ఒకటి చేసే ప్రయత్నంలో ఉంటాయి. ఈలోపు తను అడ్డుపెట్టుకుని ఎవడికి అందింది ఆడు దోచుకున్నాడు అనడానికి సాక్ష్యం గనులకు సంబంధించి జరిగిందా మరొకటి. ఇదంతా పక్కన పెడితే అధికారులు బాగా భోంచేశారు, జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి లీనియస్ని అనడానికి సజీవ సాక్ష్యం ఇది. తాజాగా బయటపడినటువంటి శ్రీనిధి ఎండి నాంచారయ్య తీరు మీద ఈనాడు ప్రొజెక్ట్ చేసినటువంటి కథనం. డ్వాక్రా మహిళల ఉపాధి కల్పన కోసం 750 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారట. 9.25% వడ్డీ కట్ట. దానికి ఖర్చు పెట్టకుండా నిధులు దారి మళ్లించి ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్లో 7.5% వడ్డీకి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. నిధులు దారి మళ్లించడమే తప్పైతే 1.75% వడ్డీ నష్టానికి కట్టబెట్టడం మరింత దారుణం. అప్పటి సీఎంఓలు కీలక అధికారి చెప్పింది తడుగా నాంచారయ్య ఇలా చేశారు. దీంతో సంస్థకి ఇప్పటివరకు దాదాపు 200 కోట్ల రూపాయల నష్టం వాటిల్ని. దీని మీద సమగ్ర విచారణ కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. వాణిజ్య బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకి డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ఆ పెట్టుబడితోనే శ్రీనిధి సంస్థను ఏర్పాటు చేశారు. 4 నుంచి 9% వడ్డీతో బయట అప్పు తెచ్చి 11% వడ్డీకి డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తారు. తీసుకున్న మొత్తం చెల్లించాక ఇతరుల ఉపాధి కల్పనకు ఆ నిధులు వినియోగిస్తారు. గత 5 ఏళ్లు వివిధ వ్యవస్థలకు నిర్వీర్యం చేసినటువంటి వైకా ప్రభుత్వం డ్వాక్రా మహిళల శ్రీనిధి సంస్థను వదలలేదు. 2022లో ఆప్కాబ్ నుంచి 9.25% వడ్డీకి 750 కోట్ల రూపాయలు తెచ్చి దాన్ని మొదట్లో అంతే వడ్డీకి ప్రభుత్వం చెల్లించేలా పీడీ ఖాతాకి జమ చేశారు. అలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని ముందే గుర్తించిన అప్పటి అధికారులు పీడీ ఖాతా నుంచి ఫైనాన్స్ కార్పొరేషన్కి 7.5% వడ్డీ చెల్లించేలా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అప్పటి నుంచి సంస్థ నష్టాలు బాటపట్టింది. ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు ప్రస్తుత అధికారులు గుర్తించారు. నష్టాలు తగ్గించేందుకు 750 కోట్లను తిరిగి శ్రీనిధికి అందించాలని ఇటీవల ఆ సంస్థ అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు.